సరే దేవుడికి ఒక థ్యాంక్ యూ లెటర్ రాద్దామని కూర్చుంటే నా మైండ్ లో ఏమొచ్చింది తెలుసా? దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తిండి ఇచ్చావు, అది కూడా గోవన్ ఫుడ్ ఇచ్చావు. అసలు మన తెలుగు వాళ్ళ మైండ్ లో ఈ డైలాగ్ లో పాతుకుపోయి ఉంటాయి నాకు తెలిసి. అండ్ నేను లాస్ట్ నైట్ ఒక ఘనకార్యం చేసిండే అనమాట. వద్దు 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 అని అనుకుంటూ కూడా వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసా. సో యాజ్ యూజువల్ నేను ఇంకా అక్కడ తినకుండా జస్ట్ ప్యాక్ చేపించుకొని వచ్చేసి మా వాళ్ళకి వేసేసిన అనమాట. మొత్తం పీసెస్ అన్ని ప్యాక్ చేయించుకొని వచ్చి దేవర్ హ్యాపీ. కానీ నేను మాత్రం ఎందుకన్నా ఆర్డర్ చేశానా అని తెగ ఫీల్ అయిపోయినా. సో అది కాంపన్సేట్ చేయడానికి నేను లైట్ బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ బయట చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. నా వల్ల కాలే ఆ బిర్యానీ తినడం. హైదరాబాద్ లో ఉన్నప్పుడు అస్సలు తినబుద్ధి కాదు, కానీ బయటకు వస్తే మాత్రం ఏంటో ఆ క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోతే బిర్యానీ తినాలి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఆగాల్సిందే. మై బ్యాగ్ ఈజ్ నాట్ మై బ్యాగ్ ఎనీమోర్. అసలు నేనైతే బిస్కెట్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ ఈ విలేజ్ కి నాకు ఒక కామన్ ప్లేస్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళే రెస్టారెంట్ కూడా అదే, వేర్ ఎవ్రీ వన్ కమ్స్, మీట్స్, టాక్స్ అండ్ యూ విల్ గెట్ టు నో పీపుల్ దేర్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్ ఇన్ గోవా. ఇంకా అక్కడ చాలా యాక్టివ్ గా వర్క్ షాప్స్ కూడా అవుతుంటాయి. అండ్ నాకు అక్కడ వెళ్ళాక తెలిసింది రైటింగ్ వర్క్ షాప్ ఉండే అని. చాలా ఫీల్ అయ్యా అసలు, అరే మిస్ అయిపోయినా అని చెప్పి. నాకు ఆల్మోస్ట్ అయిపోయాక తెలుసు. ఇంకా సరే అని చెప్పేసి యాజ్ యూజువల్ మన సన్సెట్ పాయింట్ కి వచ్చేసా, వ్యూ ఎంజాయ్ చేసేసా. నేను యాక్చువల్ గా ఇది రికార్డ్ చేయడానికి నేను గడిలో కూర్చొని రికార్డ్ చేస్తాను అనమాట. అండ్ గెస్ వాట్, నేను ఇంటికి వచ్చేసరికి టీనా నా కోసం ఫిష్ చేసి వచ్చిండే. ఇంకా నేను ఆ ఫిష్ తో పాటు వేరే వెజిటేబుల్స్ కూడా సార్ట్ చేసుకొని ఆ రోజు డిన్నర్ కూడా నేను హ్యాపీగా తినేసా. ఇట్ వాస్ సో టేస్టీ అండ్ యమ్మీ. నేను ఇంకా ఫొటోస్ తీసి టీనాకి పంపించిండే అనమాట. నెక్స్ట్ డే నాకు ఆ స్టిర్ ఫ్రై బీన్స్ రెసిపీ అని అడిగారు, సో అది కూడా చెప్పాను. అండ్ మా ఇద్దరి కామన్ ఇంట్రెస్ట్ ఫుడ్ అండ్ కుకింగ్ అని నాకు అర్థమైంది. సో ఒక్క మీల్ కోసం నేను చాలా మంచి మీల్స్ తిన్నా నెక్స్ట్ డే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Bye.